స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఆడవాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ నుండి ఎన్ని బిదాత్లు ఖురాఫాత్లు ఏమేమి ఉన్నాయో అన్ని ఆడవాళ్ళ చేతుల్లోనే జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఇన్షాల్లా ముందు మనమందరం కలుసుకొని ఈ తీర్మానం చేసిన తర్వాత మా ఉలమాల మషూరాలో నెక్స్ట్ స్టెప్ ఆడవాళ్ళ పైన మెహనత్ చేసి వాళ్ళను కూడా దీని గురించి అవేర్నెస్ పరిచి వాళ్ళకు కూడా ఇది వివరించాలని జోన్లు వైజ్ మన పూర్తి పాకాల మరియు పులిచెర్ల మండలంలో ఉండే అన్ని మస్జిద్లని జోన్లు వైజ్గా దాన్ని డివైడ్ చేసి అక్కడక్కడ ఉండే ఆడవాళ్ళని చేర్చి బయట నుండి ఉలమాలని రమ్మని చెప్పి వాళ్ళకు కూడా ఈ పూర్తి సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు ఇన్షాల్లా వాళ్ళను కూడా వివరించి వాళ్ళలో కూడా ఈ యొక్క దీన్ని తీసుకొని రావాలనే ఒక ప్రయత్నం అయితే ఉంది. ఇన్షాల్లా మొట్టమొదట అడుగు మనం వేసినామంటే మన వెనకాల వాళ్ళు నడుస్తారు. మనం వాళ్ళని ముందుకు పెట్టుకొని ఏ పని చేయలేము. కాబట్టి ఇన్షాల్లా దీనికోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అల్హమ్దులిల్లా అన్ని మస్జిద్ల నుండి అందరూ అభిప్రాయాలు చెప్పినారు, అందరి మనసుల్లో ఉంది. కానీ ఇది కార్యరూపణ రూపంలో వస్తుందా లేదా అనేది అందరూ అనుమానిస్తున్నారు. కానీ దీనికి ఒక చిన్న వివరణ ఏమంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఎప్పుడైతే అగ్గిలో వేసేసినారో ఆ అగ్గిని ఆర్పేదానికి ఎవరే కానీ ప్రయత్నం చేయలేదు. కానీ మనం బయానాల్లో వింటూనే ఉంటాం, ఒక చిన్న పక్షి తన నోటిలో చిన్న నీటి బిందువుల్ని తీసుకొని వచ్చి ఆకాశం పైన నుండి దాని మీదకి నీళ్లను వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అడిగే వాళ్ళు అడిగినారు, నీ నీటి చుక్కలతో అటువంటి ఎన్నో సంవత్సరాలు రగలబెట్టిన అగ్గి ఎట్లా ఆర్పుతుంది అంటే, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ రేపు కియామత్ రోజున అల్లా అడిగితే నా యొక్క నబీని అగ్గిలో కాలుస్తూ ఉంటే మీరందరూ చూస్తూ ఉన్నారే, నువ్వేం చేసినావంటే అల్లాతో నేను సమాధానం చెప్పగలుగుతాను కదా అని. అందుకు ఒక మసలాలో ఏమని ఉంది అంటే, మనము అందరి వరకు మెసేజ్ని చేర్చి దాన్ని చేసే ప్రయత్నము, దాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. అల్హమ్దులిల్లా అల్లాహకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు ఆ యొక్క విషయాన్ని పాటిస్తారు, అమలు చేస్తారు. ఎవరైతే నాకు ఎవడు చెప్పేవాడు అంటే వాళ్ళకి ఇన్షాల్లా అల్లానే దానికి తగిన రీతిలో అల్లా తాలా సమాధానం చెప్తాడు. కాబట్టి మనం అందరం ఇక్కడ గొప్ప సంకల్పంతో గొప్ప నియత్తో బయటకు పోదాం. ఇన్షాల్లా అందరిలోకి తీసుకొని పోదాం. ఇది ఇక్కడ చెప్పి తీర్మానం చేసి వదిలేసేది కాదు. మేము ఉలమాలందరూ ఈరోజు ఇన్షాల్లా తీర్మానం చేసి చెప్తున్నాం. 30 మస్జిద్లలో పనిచేసే ఉలమాలు దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తాం. కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఊరి యొక్క అందరితో నచ్చజెప్తాం, వీలైన కాడికి చెప్తాం, వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మేము ఇట్లే చేస్తాము అంటే ఇన్షాల్లా దాని తర్వాత ఎట్లా జరగాలనేది ఇన్షాల్లా ఉలమాలందరూ మా మషూరాలోకి వస్తుంది. మేము అందరు ఉలమాలు కలుసుకొని ఇన్షాల్లా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలా, దాన్ని వాళ్ళు ఏ విధంగా దారికి తేవాలా వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి మన అందరం సహకరిస్తేనే ఈ పని పూర్తవుతుంది. ఒకరిని ఒకరు వదిలేసి ఏమే కానీ చేయలేము. చేద్దాం అబ్బా ఇన్షాల్లా. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। पाकाला मंडल के तमाम मुसलमानों को इत्तला दी जाती है कि माशरे की बिगड़ती हुई समाज सूरत हाल, खुसूसन शादियों में बढ़ती हुई बेजा रसूमात जैसे नाच गाना, बैंड बाजा, पटाखन का चलाना वगैरह, इन मसाइल के हल के लिए मुख्तसर तौर पर तंजीमुल उलमा वल अइम्मा पाकाला मंडल के गवर्नमेंट क़ाज़ी पाकाला मंडल के ये फ़ैसला किया है कि अब से होने वाली शादियों में नंबर 1 दफ्तर की कार्रवाई 3 दिन पहले मुकम्मल की जाती है। इसमें एक लफ्ज़ुशाई करना चाहता हूँ। ये 3 दिन पहले करने की वजह क्या है अगर बोले तो, मेरे पास जो निकाह आते हैं 1 हफ़्ता पहले कार्रवाई करता हूँ। एक निकाह मेरे पास ऐसा आया, एक मुफ्ती साहब बोले इनका निकाह कर दो, हमारे बस्ती के ही लड़का है लड़की, इनको कर दो। खाजी साहब कर बोले अच्छा ले कागजात भेजो, मैं वेरिफिकेशन करना है। दोनों के वेरिफिकेशन करने के बाद वो पता चला कि ये मामू और भांजी हैं। ये कैसा मैं वेरिफिकेशन कागज़ में कैसा करे अगर बोले तो, एक उनका पासपोर्ट मंगाया, किसका, जो बच्चे का, ये बच्चे का ये पान कार्ड है, ये पान कार्ड में उसका अब्बा का नाम भी रहता, ये बच्ची की अम्मी के नाम भी, उसमें भी उसका नाम रहता। ऐसा ज़रा तहक़ीक़ करना उलमा से, ये भी ज़रा कागजात के वेरिफिकेशन में ये पान कार्ड भी रहते, पासपोर्ट रहते, इसके वालिद का नाम, उसके वालिद का नाम, इसका दादा का नाम कहाँ शिंक होता है वो भी ज़रा जहन नशीन करें। इस वास्ते 3 दिन निकाह की कार्रवाई, 3 दिन ये दफ्तर की कार्रवाई 3 दिन मुकम्मल हो जाए, 3 दिन पहले। नंबर 2 शुक्राने की दावत का मुकम्मल तौर पर ख़त्म करना। नंबर 3 निकाह जिस शहर में हो, मस्जिद में हो, चाहे मस्जिद में किसी भी किस्म की वीडियोग्राफी, फ़ोटोग्राफी, सेहरा बांधना सख्त मना है।
नंबर 4, निकाह आखिरी वक्त 12:30 बजे तक है। ताख़ीर की सूरत में बाद असर निकाह किया जाएगा। नंबर 5, मसूरात के लिए निकाह और वलीमा की दावत दोनों में पर्दे का मुकम्मल नज़म रहेगा, जिसमें मेज़बानी मसूरात ही रहेंगे। उन मज़कूरात शराइत के लिहाज करना बहुत ज़रूरी है। ना करने की सूरत में मस्जिद की तरफ से ना निकाह पढ़ाई जाएगी और ना सनद निकाह मुकम्मल होगा। बस इन शर्तों पर तमाम कबूल करे, उस पर इत्तिफाक रहे।